మీ జీకే న్యూస్ నిజం మా గళం. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం దుకాణాల ద్వారా మద్యాన్ని విక్రయించే పాలసీని తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ తీవ్రంగా ఆరోపించారు. మద్యం పాలసీ విషయంలో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించి అరెస్టు చేయడం, రిమాండ్ విధించడం చట్టం తన పని తాను చేసిందన్నారు. అయితే మిథున్ రెడ్డి అరెస్టుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేం ఏ తప్పు చేయలేదంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడడం గులివెందపూస తన క్రింది నలుపును గుర్తెరగదు అన్న సామెతను గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోనే 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని మీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించలేదా? మీరు పంచుకున్న వాటాల్లో అవకతవకలు జరిగిన విషయాన్ని విజయసాయిరెడ్డి బయట పెట్టలేదా అని ప్రశ్నించారు. మద్యం స్కామ్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొందరలోనే అరెస్టు కాక తప్పదని నెహ్రూ వెల్లడించారు. 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వం మద్యం దుకాణాల ద్వారా నాసిరకం మద్యాన్ని అమ్మి అనేకుల ప్రాణాలకు పోవడానికి కారణమైందని ఆయన ఆరోపించారు. దీనిపై కూడా విచారణ జరిపించాలన్నారు. ముఖ్యంగా జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం చంద్రబాబు నాయుడుని విమర్శించడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తిత్వం అతనిదని నెహ్రూ ఆరోపించారు. జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం పార్టీలు మారేనే తప్ప నా స్వార్థం కోసం పార్టీలు మారలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జగ్గంపేట నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి చూపించండి, నేను చేసిన అభివృద్ధి చూపిస్తాను అని బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. తెచ్చుకుంటూ సమర్థవంతంగా అభివృద్ధిని చేస్తున్నాం. ఇవాళ రోడ్లు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూడండి. కళ్ళు కనపడలేదా ఈ విమర్శించే వాళ్ళకి? ఇలా చూపెట్టుకు పోవాలనుకుంటే సాయంత్రం దాకా చెప్పగలుగుతాం. ఈ ఒక్క సంవత్సర కాలంలో చంద్రబాబు చేసినటువంటి అభివృద్ధిని కానీ, సంక్షేమాన్ని కానీ. లేదనుకుంటే నువ్వు అడుగుతున్నావు కదా, ఒకసారి సరదా కూర్చుందాం రండి, ప్రశ్నలు పెట్టుకుని నువ్వు నేను మాట్లాడుకుందాం. కానీ అప్పుడు కూడా ఒకటే, నువ్వు చంద్రబాబుని విమర్శించడానికి అర్హత లేదు, నాకు లేదు. అంటే మీరు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చెప్పారని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇలాగ వెళ్తావయ్యా అని చెప్పాను తప్పించి నేను జగన్మోహన్ రెడ్డి తినేసాడని చెప్పలే. నిరూపణ జరుగుతున్నాయి కాబట్టి అవి వాస్తవాలు అని చెప్తున్నాను నేను. కాబట్టి నీకు అర్హత లేదు అన్నప్పుడు అప్పుడే బయట పెట్టేచ్చు కదా. ఒకటి మాత్రం వాస్తవం, ఒకళ్ళిద్దరికి టెక్నిక్స్ అన్నాను ఇందాక నేను. ఆ రకంగా కొన్ని 7,000, 6,000, 10,000 పడి ఉండొచ్చు. నేను దానికి కూడా నిర్విధంగా తోసిపారాను. కానీ వాటిలన్నింటినీ కూడా వాళ్ళు సరిదిద్దుకుని వాళ్ళకి సక్రమంగా అందిస్తున్నాం మేము. మూర్ఖత్వంగా ఇంక రెండోది ఏంటంటే, వాళ్ళకి బ్యాంకులో బాకీ ఉండొచ్చు. ఆ బాకీ ఆ బ్యాంక్ వాళ్ళు డిడక్ట్ అయిపోద్ది ఎప్పుడైనా సరే. నీ అకౌంట్ నీకు తెలుసు కదా. నీకు 3,000, 4,000 బాకీ బ్యాంకులో ఉన్నావు అనుకో, నువ్వు నీకు 10,000 వేసాడు అనుకో, ఇమీడియట్గా 3,000 పట్టుకుంటాడు. నీది 7,000 చూపెడతా. నాకు కార్ లోన్ ఉంది బ్యాంకులోనే, నాకు జీతం పడుతుంది, జీతం ఉంటుంది, అవన్నీ పడుతుంది, గౌరవవేతనం. ఆ పడ్డప్పుడు పట్టణం లాగేస్తాడు 23,000 వాయిదాకి, కార్కి 23,000 కట్ అయిపోయిన తర్వాత నేను ఏదైనా డబ్బులు తీసుకోవడానికి అవసరం ఉంటుంది నాకు. అందులో ఎక్కడ మార్పులు చేర్పులు లేవు. ఒక్కటే నిబంధన తొలగించాం. ఒక్కడికి కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి అన్నదాన్నే తొలగించాం. ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి పెట్టినాయే. వాస్తవాల్ని నిగ్గు తేల్చడం కోసం ఒక సిట్ వేసినటువంటి, ఆ సిట్లో అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు విచారణ చేస్తుంటే వాళ్ళకి అతి మీ బిగ్ బాస్ ఎవడైతే ఉన్నాడో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, అతనికి అతి చేరువుగా ఉన్నటువంటి
విజయసాయి రెడ్డే దీనికి మూలంగా సమావేశాలు జరిగాయి. ఇందులో ఫ్రేమ్ చేసిందంతా కూడా, పాలసీ ఫ్రేమ్ చేసిందంతా కూడా ఆ సమావేశాల్లోనే జరిగినాయని చెప్పినటువంటిది వాస్తవం కాదా? కూడా విశదీకరించి చెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా. అతను తెలుగుదేశం పార్టీ వాడా, లేకపోతే ఏమన్నా తెలుగుదేశం పార్టీకి మిత్రుడా? ఇవాళ ఏమన్నా మా పక్కలోకి వచ్చాడా? మేము జాడనిస్తామా? మీలో మీరు వాటాలు పడక, పంచుకోలేక, తెచ్చిన దాన్ని ఇచ్చేసుకోలేక బయటపడ్డటువంటి సందర్భంలో వచ్చినటువంటి వాస్తవాలు నిగుదేల్చడం కోసం వేసినటువంటి సిట్టు ద్వారా ఎలా ఒక్కొక్కడో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటిదాకా రాజశేఖర్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అతను ఎవడో మన ఎవడికి తెలియదు కదా. ఈ దందా నుంచే బయటకు వచ్చాడు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాతే కదా ఇందులో ఒక్కొక్కలుగా అందరూ వస్తున్నటువంటి సందర్భం ఉంది. ఒకటి నేను క్షుణ్ణంగా మిథున్ రెడ్డి గురించి మాట్లాడదలుచుకున్నాను. మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు వాస్తవం కాదా? నీకు ఒక లిక్కర్ పాలసీలోనే, లిక్కర్ దందాలోనే కాదు, మైన్స్లో, మినరల్స్లో నువ్వు దందా నడపలేదా? పేరుకు నీ తండ్రి మైన్స్ మినిస్టర్గా ఉన్నాడు తప్పించి మీరు ఓటాలు వేసుకొని పంచుకోలేదా? కొన్ని రోజులు నీది, కొన్ని రోజులు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో బుగ్గంది. ఇలా సంవత్సరాలు మీరు పంచుకుని ఈ మైన్స్ దందాలు, మినరల్ దందాలు ఇవన్నీ కూడా జరిపినట్టు వాస్తవం కాదా? మీ జాతకాలు మాకు తెలియవా? ఈ లెక్క రోల్ ఉంది. ఉన్నటువంటి సందర్భంలోనే సిట్లో తేలినటువంటి విధానంలో ఒక ఏది తొందరపడుతూ నిర్ణయం తీసుకోవటం లేదు. ఇక్కడ సిట్టు చాలా క్షుణ్ణంగా 1-2 సార్లు ఆలోచన చేసి అన్ని ఆధారాలతోటి, ప్రూఫ్స్ తోటి ఉంది. ఇవాళ కొన్ని 100 పేజీలు మీ చరిత్రను అందరినీ కూడా రంగరించు. చివరికి నీ దాకా అరెస్టుకు వచ్చారు. ఏ ఒక్క వ్యక్తిని కూడా కోళ్ళ దూకేసి తీసుకొచ్చి కొట్టేసి పెట్టేలేదే. న్యాయబద్ధమైనటువంటి విధానంలో చట్టానికి లోబడి వ్యవహరిస్తుంది వాళ్ళ ప్రభుత్వం కానీ, సిట్టు కానీ. ఇందులో మాకు సంబంధం ఏముంటుంది? మేము సిట్ వేసే వరకే మా ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ సిట్టు వ్యవహరిస్తుంది న్యాయబద్ధంగా, చట్టం తన పని తాను చేసుకోబోతుంది. నువ్వు అబద్ధపు ఆరోపణలు చేసే చట్టం తన పని తను చేసుకుపోద్దని చెప్పేవే. మరి ఇవాళ బాధగా ఉందా? నొప్పిగా ఉందా? కడుపుమంట పైన బాబుకు మిమ్మల్ని చూస్తే కడుపు మంటేది. కడుపు మంట జనానికి వచ్చింది. మీరు చేసినటువంటి అక్రమ పాలనకి, దోపిడీ విధానానికి, నిర్బంధ విధానానికి సహించలేక మిమ్మల్ని అతి దారుణంగా ప్రజలు
కడుపు మంటతో వాడించారు. చరిత్రలో ఎక్కడ ఇంత దారుణంగా ప్రతిపక్షం లేనటువంటి పరిస్థితులు ఉంటాయా? ప్రతిపక్షం లేనటువంటి పాలన మాకు అందించారు. దానికి కారణం బాబుకు కాదు కడుపు మంట, ప్రజలకి మీరంటే కడుపు మంట. ఆయన ఎప్పుడు ఎక్కడ మీకు రకంగానే కూడా మాట్లాడలేదు. మార్చుకోమని చెప్పాడు. నువ్వు నడిచేటటువంటి విధానం కరెక్ట్ కాదు అని చెప్పాడు. రోజుకు 18 గంటలు ఆహార నిశలు చంద్రబాబు నాయుడు పాలన చేస్తూ తన ఆలోచన అంతా కూడా ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా చక్కదిద్దాలి, అస్తవ్యస్తమైపోయినటువంటి ఈ వ్యవస్థని ఏ రకంగా రూపకల్పన చెయ్యాలి అనేటటువంటి ఆలోచన చేయడానికే సరిపోతుంది దానికి. ఇంక నీ గురించి పట్టించుకునే పనే ఉంది. నీ గురించి పట్టించుకోవడానికి ఒక వ్యవస్థ ఉంది అక్కడ. అవసరమైతే సిఐడి ఉంటుంది, సిబిఐ ఉంటుంది, ఇవాళ సిట్ ఉంది. మిథున్ రెడ్డి తింటే ఆగదు. మిథున్ రెడ్డి తర్వాత కూడా నువ్వే వస్తావు ఖచ్చితంగా. ఎందుకంటే ఫైనల్గా వచ్చింది ఈ 3,500 కోట్లలోని మేజర్ షేర్ నీదే. న్యాయం కదా అది? నాయకుడికి ఇవ్వకుండా ఉపనాయకులు ఎలా పనిచేసుకుంటారండి? వాళ్ళు తీసుకునేది వాళ్ళు తీసుకుంటారు, నాయకుడికి మేజర్ షేర్ ఇస్తారు. కాబట్టి ఇందులో ఖచ్చితంగా నీ రోల్ ఉంది. నీ రోల్ రేపోతే నువ్వే నిర్దేశించు కదా ఆ రోజు. ఒకళ్ళు చెప్తారు పెద్దిరెడ్డి కుటుంబాన్ని. అరే పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధించడం ఏంటండి? ఏం చేశారు? పెద్దిరెడ్డి కుటుంబాన్ని కాదు, నిజంగా చంద్రబాబు నాయుడికే మీలా వ్యవహరించాలనుకున్నా, కక్ష తీర్చుకోవాలనుకున్నా ఒక్క వైసీపీ లీడర్ రోడ్డు మీద తిరగలిగేవాడా? ఇవాళ మీరు పాలన చేసినప్పుడు ఏ రకంగా వ్యవహరించారు మీరు? ఇదే పెద్దిరెడ్డి ఏం చేశాడు? తను నెగ్గినటువంటి శాసనసభ నియోజకవర్గంలో తిరగడానికి కూడా వీల్లేని పరిస్థితులు కల్పించారా మీరు ఆ రోజు అధికార దుర్వినియోగంతో? ఇదే చంద్రబాబు నాయుడు గారిని. అది వేధింపు అంటే. ఇంటికి తాళ్లు కట్టి బయటికి వెళ్లకుండా చేయడం వేధింపు అంటే. వాళ్ళ పెద్దిరెడ్డిని ఎవరు నియంత్రించాడండి? అతన్ని ఎక్కడ తిరగొద్దంటున్నారు? ప్రూఫ్స్ అన్ని ప్రమేపించి ఉంది కాబట్టి వాళ్ళు అతన్ని నోటీస్ ఇచ్చి సగౌరవంగా పిలిచారు, విచారణ చేశారు. సక్రమైనటువంటి సమాధానం రాలేనటువంటి రాకపోవడంలో అతను అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టుకుని దాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ పాలసీ. అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పుట్టిన తర్వాతే మహిళలకి గౌరవం అన్నది పెరిగింది. తెలుగుదేశం వల్లే ఆస్తిలో సమాన హక్కు వచ్చింది. సమాజంలో విజ్ఞానం, సంపద ఉన్నప్పుడే ఏ వ్యక్తికైనా సరే గౌరవం ఉంటుంది. ఆ విజ్ఞానానికి అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. సంపదని పొందడానికి ఆస్తులు సగం హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అతిగా గౌరవించింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అన్నది పుట్టిన తర్వాతే ప్రజాప్రతినిధులుగా స్థానిక సంస్థల దగ్గర నుంచి శాసనసభ వరకు కూడా నిష్పత్తి ప్రకారం శాసనసభ్యులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది తెలుగుదేశం పార్టీ యొక్క విజ్ఞత. మీలా నువ్వు ఆ చీర కట్టుకున్నావేటి, రైతు అయితే ఈ చీర కట్టుకోవాలి, ఫ్లైట్లో ప్రయాణం ఏం చేస్తావు నువ్వు రైతు అయితేనని చెప్పేసి మహిళల అవమానపరిచేటటువంటి విధానంలో బాధ్యత కలిగినటువంటి మంత్రులుగా మా వాళ్ళు ఎవరో మాట్లాడరు. ఇక మీరు రాజధాని ఉద్యమంలో మహిళల్ని వేధించినటువంటి వేధించులు తక్కువ. సాక్షాత్తు కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తుంటే కూడా దారుణంగా హింసించినటువంటి పరిస్థితి. పాపం జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, చంద్రబాబు నాయుడికి ఆనవాయి అలవాటు మహిళల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు ఏ మహిళని ఇబ్బంది పెట్టాడు? ఒక విజ్ఞత కలిగినటువంటి నాయకుడిగా, మహిళల మీద అతి గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఏవన్ ముద్దాయిగా ఉన్నటువంటి అదెవడు నాని కొడాలి కాదు, పేరు నాని గారి భార్యని అరెస్టు చేస్తానంటే ఒక ముఖ్యమంత్రిగా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండాయో, వాస్తవాలు తెలిసిన తర్వాత ఏదైనా నిర్ణయం కోర్టు తీసుకుంటారు తప్పించి దాన్ని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నానిగా దాని బాధ్యత కాబట్టి ఆడవాళ్ళకి ఏం తెలిసి ఉంటుంది, ఆవిడని ఇబ్బంది పెట్టకండి అని చెప్పినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీలా ఆడవాళ్ళని హింసించేటటువంటి వ్యక్తి కాదు. ఒక పోస్ట్ పెడితే ఆవిడెవరు రంగమ్మ గుంటూరు అమ్మాయి, గుంటూరు ఆవిడ నిమిత్తం లేకుండా మీరు అరెస్ట్ చేశారే. ఒక పోస్టు ఇది తప్పు నాయనా అని చెప్పినందుకు ఆవిడని అరెస్ట్ చేసి హింసించి నానా ఇబ్బంది పెట్టారా. అది మహిళల మీద మీకు ఉన్నటువంటి అన్నీ నీకు వర్తిస్తాయి. జగన్మోహన్ రెడ్డి కంగారు పడకు, తొందరలో నీ వంతు కూడా వస్తుంది. నిజంగా నీలో చిత్తశుద్ధుడు, నీ మీద ఉన్నటువంటి ఆరోపణలన్నింటినీ నువ్వు ఆరోపణలు అని చెప్పేసి నిర్ధారణ చేసుకోవాలనుకుంటే నీ మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ ఎందుకు నువ్వు కేసులకు హాజరు కాకుండా ఇవాళ దాకా తప్పు దొరుకుతున్నావు?